హాయ్ హలో అందరూ నమస్తే. నా పేరు భార్గవ్ పటేల్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఆ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బీఫ్ మీద చేసినటువంటి కామెంట్స్. అసలు అతను నిజంగా చేశాడా లేదా వీళ్ళు కల్పిస్తున్నారా, ఎడిటింగ్ చేశారా, వైసీపీ వాళ్ళు కావాల్సుకొని ఏమన్నా రుద్దుతున్నారా అన్న దాని మీద విశ్లేషణపూర్వకంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు విషయం ఏం జరిగింది, అసలు పవన్ కళ్యాణ్ ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అని చెప్పేసి అంటే ఆయన చేసినటువంటి కామెంట్స్ దేని బేస్డ్ అంటే వివేకానంద గారు చెప్పినటువంటి విషయాలను ప్రస్తావిస్తూ ఆ సందర్భంలో చెప్పినటువంటి విషయం అన్నమాట. అండ్ పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి ఈ మాటని సమాజం యాక్సెప్ట్ చేస్తుందా అంటే 100% సమాజం యాక్సెప్ట్ చేయదు. పవన్ కళ్యాణ్ గారు హీఈస్ నాట్ ఎ గాడ్, హీఈస్ ఎ జస్ట్ పొలిటీషియన్ అండ్ మోర్ దెన్ హీఈస్ ఎ గుడ్ హీరో అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని కన్సిడర్ చేస్తుంది. కానీ ఈయన చెప్పినటువంటి మాటను ఖచ్చితంగా సమాజం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే వివేకానందుల వారి మాట అంటే సమాజం యాక్సెప్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? 100% యాక్సెప్ట్ చేయదు. కానీ ఇక్కడ చిక్కేడొచ్చి పడ్డా అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట ఎందుకు ఇంతలా హల్చల్ అవుతుంది, అసలు దేని పరంగా హల్చల్ అవుతుంది, దేని పరంగా హల్చల్ అవుతుంది అని చెప్పేసి అంటే తిరుపతి లడ్డూలో ఏదైతే వీళ్ళు కలుషితం చేసిల్లో దానిలో ఏదైతే నెయ్యికి బదులు పాలకు బదులు స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల యొక్క కొవ్వును ఉపయోగించిలో వినియోగంలోకి తీసుకొచ్చిల్లో ఇలాంటి ఒక దారుణమైన విషయాన్ని తిరుపతిలో లడ్డూలో వీళ్ళు చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత ఈ సందర్భాన్ని ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి డీవియేట్ చేయడానికి ఇలా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి విషయాన్ని ఎప్పుడూ ఒక 7 సంవత్సరాల క్రితం ఇతను పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేసిండు, ఇది కరెక్ట్గా అన్న విషయం మీద ట్వీట్ చేసిండు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 7 సంవత్సరాల క్రితం అన్నటువంటి ఒక విషయాన్ని కావాల్సుకునే దీనిలోకి తీసుకొచ్చి మ్యాటర్ని డీవియేట్ చేసి అంటే ఇది ఎలాంటి సందర్భం అంటే హిందువుల చేతితో హిందువుల కళ్ళల్లో ఇలా పొడిపించడం అనమాట. మన చేతితో మన కళ్ళల్లో పొడిపించుకునేటటువంటి చేసేటటువంటి ప్రయత్నము ఇందులో ఖచ్చితంగా మనం ఒక క్లారిటీ తెచ్చుకొని దీని మీద ఒక అవగాహన తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేదా తర్వాత పక్కన పెడదాం. కానీ మీరందరూ కూడా ఏకదాటి మీద ఉండాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఇక్కడ వైసీపీ పాలలో జరిగినటువంటి ఈ తిరుపతి గుడిని ఏదైతే అపవిత్రం చేసిలో ఈ విషయాన్ని మీరందరూ కూడా గట్టిగా పట్టుకోండి. అండ్ #ని పెట్టేసి నాకైతే కింద కామెంట్స్ చేయండి. అండ్ దాని తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అందామనుకుంటే సపరేట్గా ఒక వీడియో చేసి దీన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేయకూడదు, దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే మనకు పవన్ కళ్యాణ్ ముందా ధర్మం ముందా అంటే ఖచ్చితంగా ధర్మమే ముందు, పవన్ కళ్యాణ్ తర్వాత. అండ్ వాళ్ళందరూ కూడా హిందూ దేవతలను దేవీ దేవతలను ఆరాధించేటటువంటి కుటుంబము. వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్నమాట ఈ రోజు ఎందుకు వైరల్ అవుతుందన్న విషయాన్ని మీద చాలా ఫోకస్డ్గా ఆలోచించినట్టయితే మనకు అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా ఈ తిరుపతి విషయంలో జరిగినటువంటి అపవిత్రత గురించి ప్రతి ఒక్క హిందువు కూడా దీని గురించి పోరాడాలి, పాటుపడాలి, ఖచ్చితంగా ముందుకు రావాలి, దీని గురించి మాట్లాడాలి, స్పందించాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత ఇలాంటి అపవిత్రం చేసినటువంటి గవర్నమెంట్ కూకటి వేళ్లతో సైతం ఇక పార్టీ అనేది లేకుండా పోవాలి. కానీ ఖచ్చితంగా ఈ విషయంలో మట్టుకు మీరు తగ్గొద్దు, దీన్ని పవన్ కళ్యాణ్ దీన్ని ఇంటరాప్ట్ చేయొద్దు. ఆయన అన్న ఈ మాటలు మాత్రమే ఇక్కడ జరిగింది ఒక కర్మ, ఒక పని జరిగింది, ఇక్కడ ఒక అపవిత్రం జరిగింది, మాటలతో వచ్చేదేం లేదు. ఈ విషయాన్ని డీవియేట్ చేసే విధంగా కొందరు వైసీపీ ముఠాలు ఈ విధంగా దీన్ని ఇప్పుడు సంచలనం చేస్తున్నాయి అన్నమాట. సో దీన్ని అందరూ కూడా మీరు ఫస్ట్ పక్కన పెట్టేసి తిరుపతి గుడి మీద జరిగినటువంటి అపవిత్రత దాని మీద మాత్రమే ఫోకస్ పెడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే మనము హిందువులు దేవుళ్ళని విగ్రహాలలో దేవుడు సర్వాంతర్యామి ఎక్కడైనా ఉంటాడు. కానీ మనకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే మీరు ఒకవేళ ఆవాహన చేస్తే మీరు నన్ను ఇందులోనే చూడాలనుకుంటే విగ్రహంలో కూడా నేను మీకు ఉంటానని చెప్పేసి మనం ఆయనకి రమ్మని చెప్పేసి విగ్రహాలకు పిలిచి పొద్దుగాల లేపి నైట్ పడుకోబెట్టి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి విగ్రహాలలో ఉంటారు. ఒకవేళ అపవిత్రం కనుక జరిగింది అంటే దేవుని దోషం కాదు, మనుషుల దోషము. ఇలా అపవిత్రం జరిగితే ఆ విగ్రహాల నుంచి వెళ్ళి దేవుడు వెళ్ళిపోతాడు. ఈ అపవిత్రం బయటకు వచ్చిన రోజు ఆ టెంపుల్ కూడా పవిత్రత దెబ్బతింటుంది. ఆ విధంగా హిందూ సమాజాన్ని అణిచివేయొచ్చు, మన క్రిస్టియానిటీని ఇస్లాంని పెంచుకోవచ్చు అన్న ఒక దురుద్దేశంతో ఈ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటారని, ఈ విషయం పట్ల సానుకూలంగా నిర్ణయాత్మకంగా ఆలోచనపరంగా మీరు స్పందించుతారని, ఒక జ్ఞానం ఉన్న వాళ్ళ లెక్క ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐఎమ్ బన్ను. జై హిందూ. సో అందరికీ జై శ్రీరామ్.